జానీ మాస్టర్ ఉదంతం మరొక మలుపు తిరిగింది. ఏకంగా ఫోక్సో కేసు పెట్టారు. అంటే నాన్ బెయిలబుల్ కేసు. ఫోక్సో అంటే చిన్నపిల్లల మీద అత్యాచారాలకు సంబంధించి, చిన్నపిల్లల మీద లైంగిక వేధింపులకు సంబంధించి పెట్టే కేసు అనమాట. ఈ ఫోక్సో కేసు ఎందుకు పెట్టారు అంటే, ఇప్పుడు ఎవరైతే ఆయన మీద ఆరోపణ చేసినటువంటి అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడే వచ్చిందట. తను చెప్పింది ఏంటి, 2017 నుంచి పరిచయం, 2019లో తనకు అసిస్టెంట్గా పెట్టుకున్నారు. ఆ తర్వాత అప్పటి నుంచి వేధిస్తూ ఉన్నారు. అప్పట్లో అత్యాచారం చేసి పలు దఫాలు అత్యాచారం చేయడంతో పాటుగా పెళ్లి చేసుకుంటానని మతం మార్చుకోమని చెప్పేసి ఒత్తిడి తెచ్చారు అన్నట్టుంది. అది ఓ పక్కన హిందూ సంఘాలు లవ్ జిహాద్ అంటుంటే, మరొక వైపున మహిళా సంఘాలు అది ఫోక్సో కేసు అని చెప్పడం. నిన్ననే ఏదైతే చిన్నపిల్లగా అంటే మైనర్గా ఉన్నప్పుడే అమ్మాయిని అప్పటి నుంచినే లోబర్చుకున్నారన్నటువంటి అభియోగం ఉంది అంటూ, ఏదైతే టాలీవుడ్కి సంబంధించినటువంటి లైంగిక వేధింపుల నివారణ కమిటీకి సంబంధించినటువంటి తమ్మారెడ్డి భరద్వాజ, ఝాన్సీ లాంటి వాళ్ళు ప్రకటించినటువంటి